శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30వ తేదీ మే 2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షము చతుర్థి రాత్రి 9:28 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 9:34 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 7:17 నుంచి 8:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము కూడా ఇవాళ 2 పర్యాయాలు ఉంది. ఉదయం 10:08 నుంచి 11:40 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 5:27 నుంచి మరునాడు తెల్లవారిన తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉంటున్నది. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 5:44కి, సూర్యాస్తమయం 6:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభం, శుభమైనటువంటి ఆనంద యోగం, వస్తు లాభము, వాహన యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు మంచి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన శుభయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం, కళాకారుల, క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలమైన శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, చాలా మంచి అదృష్టయోగంగా చెప్పవచ్చు. ధన కనుక వస్తువాన ప్రాప్తి, వివాహ యోగ్యం, కుటుంబ సౌఖ్యం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వస్తువుల్ని, స్థలము, పొలము కొనుగోలు చేసే అవకాశం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలు ఉన్న వారికి శుభవార్త శ్రవణం, కొత్త ప్రాజెక్టులకు వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగం, ధన కనుక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లావాదేవీలు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నిరుపదాలకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనంద యోగం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా సౌఖ్యవంతమైన ఆర్థిక ఆనందాలు అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి ఆస్తి పాస్తుల విషయాలు గాని, వృత్తి ఉద్యోగాల విషయాలు గాని, అన్ని రకాల ప్రయోజనాలు, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతుంది. వీరికి అదృష్టంగా చెప్పవచ్చు. 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, మంచి ఆనందకరమైన సంపద, ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభం, కళాకారుల క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు, వృత్తి ఉద్యోగాదులు లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆనందమయ సుఖజీవనం, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ
పరిశ్రమలు లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమలు లాభాలు. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన యోగాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, నూతన వాహన యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ధన ఆగమంలో కానీ, లాటరీలు జూదం వల్ల కానీ నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. డబ్బు విషయంలోనే మీకు వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. అనవసరమైన ఒత్తిడి, మానసికమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, తొందరపాటుతనము, లేనిపోని అనవసరపు విభేదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం. అనవసరమైనటువంటి దుస్తుల సావాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం పొందిన వారు రీచెకింగ్ లో బయటపడే అవకాశం ఉంటుంది. మీ పనితనం పర్ఫెక్ట్ గా ఉండగలిగితే మీకు శుభయోగాలు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయకండి, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ వ్యాపారంలో కానీ, రైతన్నలు కానీ, పూలు పడుకులు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అనవసరపు అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ ప్రేమ చికాకులు, ఆర్థిక నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, పెద్దవాళ్ళ వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఆ విషయంలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకండి, ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకుంటారు. లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 9 నుంచి 18 అధ్యాయాలు చదవాలి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీలైతే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:03 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆద్రి వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలత. ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభము, ధనకనక వస్తువాన ప్రాప్తి, మంచి బాధ్యతాయుక్తమైనటువంటి ఆలోచన, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన ఆరోగ్యము, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, నర్సరీ తోటలు, పూజ ఆద్రి వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్,
స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధిగా ఉండడం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతంగా ఉండబోతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, విద్య, ఉద్యోగ, వృత్తి, యోగాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందమే జీవనం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా చాలా బలం కనబడుతుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, అదృష్ట యోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మణి వ్యాపారం లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను అనుకూలమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు. రైతులకి పంట లాభం, పూలు పలుకుల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం. షేర్ మార్కెట్ లాభం ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలం పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. పెద్దలు చెప్పిన మాట వినండి. అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదేమో. అనవసరపు ఆందోళన, అనవసరపు ఖర్చు మీకు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ధన నష్టాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. రాజకీయ నాయకుల అవమానాలు ఉన్నాయి. కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. ముఖ్యంగా పెద్దవాళ్ల మాట ఎదిరించడం వల్ల ఆస్తి నష్టాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసర పట్టుదల మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆవేశానికి లోను కాకూడదు. ఎంత మౌనంగా ఉండగలిగితే అంత శుభయోగాన్ని పొందుకోవడం అనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే లలిత అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి రైతులు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, ఆర్థిక ఆనంద లాభాలు. ప్రశాంతమైన జీవనం,
ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వాహన యోగము, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని పొందుకోగలిగే అవకాశం, చాలా మంచి శుభమైన అదృష్టం చెప్పబడుతోంది. వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకుంటారు. విడిపోదామనుకున్న దంపతులు కూడా శాశ్వతంగా కలిసి వెళ్ళే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే శుభ సూచనగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన సుఖజీవనం, శుభమైనటువంటి కార్యక్రమాలు పాలుపంచుకోవడం, ఇంట్లో శుభకార్యము జరిగేటువంటి అవకాశం, వివాహం, సంతానం, బార్సాలు కానీ షష్టి పూర్తి లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆనందకర శుభజీవనం, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, బంధుమిత్రుల సమాగమం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి ముఖ్యంగా చాలా మంచి శుభయోగాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతర శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా మంచి లాభాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, మానసిక, శారీరక చైతన్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు, ప్రశాంత విజయం, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లాభం బ్రహ్మాండంగా కనపడుతోంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి శుభయోగమే. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగంలో మార్పులు, ఒక సంవత్సరానికి మారవచ్చు, లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాల్లో వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశం, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ముఖ్యంగా ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వజూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి ఆర్థిక, ఆనంద, శుభయోగాల పరంపర పొందుకునే తరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు చాలా మంచి అదృష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి